సాహితీ మిత్రులకు నమస్కారం. వనజాతాతనేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజాతాతనేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఇస్మత్ చుగ్తాయ్ రచించిన లిహాఫ్ కథ వినండి. ఈ కథను తెలుగులో పి సత్యవతి గారు, ఇంద్రగంటి కిరణ్మయి ఇరువురు కూడా అనువదించారు. లిహాఫ్ అనగా పట్టుబొంత అని అర్థం. ఆంగ్లంలో ఈ కథ ది క్విల్ట్ పేరుతో అనువాదం అయింది. ఇస్మత్ చుగ్తాయ్ 1941లో లిహాఫ్ కథ రాశారు. ఈ కథ అనేక సంచలనాలను సృష్టించింది. రచయితకు అపఖ్యాతిని కూడా తెచ్చిపెట్టింది. కాలక్రమేణా ఈ కథ లోతుపాతుల్ని కొందరు అర్థం చేసుకోగలిగారు. ఈ కథ రాసినందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇస్మత్ చుగ్తాయ్ మీద అశ్లీలం కేసు కూడా పెట్టింది. మనం ఇప్పటికి కూడా ఈ కథ గురించి చర్చించడానికి వెనుకాడతాము. ఎందుకంటే ఇది స్వలింగ సంపర్క స్వభావం ఉన్న ఇద్దరు స్త్రీల మధ్య జరిగిన కథగా, దీన్ని చూసిన ఒక చిన్నపిల్ల చెప్పిన కథగా మనం చదవాలి, వినాలి. కాబట్టి కథ వినండి. రచయిత పరిచయం చాలా విస్తృతమైనది. మరొక భాగంలో వినిపిస్తాను. ఇప్పుడు ఆసక్తికరమైన ఈ కథను పూర్తిగా వినండి. మీ స్పందన కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. లిహాఫ్ పట్టుబొంత అనే కథ వినండి. చలికాలంలో మెత్తటి పట్టుబొంత కప్పుకున్నప్పుడల్లా దాని నీడ పెద్ద ఏనుగు మాదిరిగా గోడ మీద కదలగానే నా మనసు ఒక్కసారిగా గతంలోకి పరిగెడుతుంది. పట్టుబొంత అంటేనే ఎన్ని జ్ఞాపకాలు దొంతర్లుగా నా మనసును ఆవరిస్తాయి. పట్టుబొంత అంటే ఇక్కడ నేనేదో మంచి ప్రణయ సల్లాపాల కథ చెప్తున్నాను అనుకునేరు. నిజానికి ఈ ప్రేమ వ్యవహారాన్నైనా పట్టుబొంతలు ఎలా జత చేసి చూడగలం చెప్పండి. ఆ మాటకొస్తే దుప్పటి కొంచెం తక్కువ వెచ్చగా ఉంటుందనే కానీ దాని నీడ ఎన్నడూ గోడ మీద భయంకరంగా కనిపించదు. అదే పట్టుబొంత అయితేనో అమ్మో, గోడ మీద కదలాడుతున్న దాని నీడ ఎంత భయంకరంగా ఉంటుంది. ఎప్పుడో నా చిన్నప్పటి మాట. నా తమ్ముళ్లతోనూ వాళ్ళ స్నేహితులతోనూ రోజంతా చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్న రోజుల నాటి మాట. ఇప్పుడు ఆలోచిస్తే అంత రాక్షసులా ఎలా కొట్లాటలు పెట్టుకునేదాన్నా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. మిగిలిన అమ్మాయిలంతా అందరి మెప్పు పొందుతూ తమకంటూ అభిమానులను సంపాదించుకుంటున్న వయసులో నేను మాత్రం కనిపించిన ప్రతి అమ్మాయితోనూ అబ్బాయితోనూ పోట్లాటలు పెట్టేసుకునేదాన్ని. అందుకే కాబోలు అమ్మ ఓసారి పని మీద వారం రోజులు ఆగ్రా వెళ్లాల్సి వచ్చి నన్ను తన పెంపుడు చెల్లెలు ఇంట్లో దింపి ఆమెకు అప్పగించి వెళ్ళింది. ఆవిడకి బాగా తెలుసు, దెబ్బలాడటానికి ఆ ఇంట్లో నాకు ఎలక పిల్ల కూడా దొరకదని. అక్కడ పిల్ల పుట్ర ఎవరూ ఉండరు. ఎంత మంచి శిక్ష. అట్లా నేను బేగం జాన్ ఇంట్లో అడుగుపెట్టానన్నమాట. అక్కడే ఆ బేగం జాన్ ఇంట్లోనే ఆవిడ పట్టుబొంత నా జ్ఞాపకాలను కాల్చివేసింది. ఎర్రగా కణకణలాడుతున్న ఇస్త్రీ పెట్టి చేసిన కంతల ఈనాటికి నా మదిలో అది అలాగే ఉండిపోయింది. బేగం జాన్ తల్లిదండ్రులకి పెద్దగా డబ్బు లేదు. నవాబ్ సాబ్ దయామయుడని భావించి వయసులో కొంచెం పెద్దవాడైనా సరే బేగం జాన్ని ఆయనకే ఇచ్చి పెళ్లి చేశారు. వేశ్యలు కానీ బజారు స్త్రీలు కానీ ఆయన ఇంటి ఛాయల్లో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. ఆయన స్వయంగా హజ్ యాత్రకు మక్కా వెళ్ళొచ్చాడు. ఇంకా యాత్రకు వెళ్లేందుకు ఎంతోమందికి సాయం కూడా చేశాడు. మంచి ధర్మపరాయణుడు. కానీ ఆయనకు వింత అలవాటు ఉండేది. చాలామందికి పావురాలు పెంచటం, కోడిపందాలు లాంటి పిచ్చి ఉండటం చూస్తాం. నవాబ్ సాబ్కి అలాంటి
పిచ్చి పిచ్చి అభిరుచులేమీ లేవు. కానీ ఎప్పుడూ తన చుట్టూరా కొందరు కుర్ర విద్యార్థుల్ని వెంట పెట్టుకు తిరగటం ఆయనకు ఆనందం. తెల్ల తెల్లని ముఖాలు, సన్నటి నడుములు ఉండే కుర్రాళ్ళు ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండేవారు. వారి ఖర్చులన్నీ ఆయనే భరించేవాడు. బేగం జాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను గృహాలంకరణ వస్తువుల్లో ఒకటిగా ఇంట్లో పెట్టిన తర్వాత ఇక పూర్తిగా ఆమె గురించి మర్చిపోయాడు. వయసులో చాలా చిన్నదైన బేగం జాన్కు ఈ ఒంటరితనం నరకప్రాయమైంది. బేగం జాన్ జీవితం ఖచ్చితంగా ఎక్కడ మొదలవుతుందో చెప్పడం కష్టం. ఆమె ఈ ప్రపంచంలో పుట్టటమనే మొదటి తప్పు చేసిన నాడు ఆరంభమవుతుందా, లేక నవాబును కట్టుకుని ఆయన పందిరి మంచానికి బందీగా అయిపోయిన రోజున, లేక నవాబ్ సాహిబ్ నట్టింట్లో ఒంటికి అతుక్కున్నట్టుండే పల్చటి కుర్తా చూడీదారుల్లో తిరుగుతుంటే కుర్రాళ్ళ బలిష్టమైన కాళ్ళని వయ్యారంగా కదులుతుంటే వాళ్ళ సన్నటి నడుములను చూసినప్పుడా, నవాబు కోసం తయారైన తీయని పదార్థాలను ఆయన వాళ్లతో కలిసి తన్మయత్వంతో ఆరగిస్తుంటే తను తలుపు సందుల్లో నుంచి చూస్తూ కణకణలాడే నిప్పుల్లాంటి మంచం మీద దొర్లుతున్నప్పుడా, లేక తన పూజలు, ముక్కులు, అందం, ఆకర్షణ, సరదాలు, సయ్యాటలు ఇవేమీ నవాబు గారిని కదిలించలేకపోయినప్పుడా, జలగల్ని బండరాయికి పట్టిస్తే లాభమేముంటుంది? నవాబు ఒక్క రవ్వ కూడా ఆమె వైపు చూడలేదు. బేగం జాన్ గుండె బద్దలైపోయింది. పుస్తకాల వైపు దృష్టి మళ్లించుకుందామని ప్రయత్నించింది. లాభం లేకపోయింది. సరసమైన ప్రేమ నవలలు, తీయటి అనుభూతి కవిత్వము ఆమెను మరింతగా కొంగతీశాయి. నిద్ర పట్టదు. అనుక్షణం వేదనతో, నిరాశతో కుమిలిపోతూ గడిపే జీవితం ఆమెకు దుర్భరంగా తయారైంది. వెధవ బట్టలు, ఇన్ని జతలుండి ప్రయోజనం ఏముంది? అసలు ఎవరైనా బట్టలు ఎందుకు కట్టుకుంటారు? మరొకరి దృష్టిని ఆకట్టుకునేందుకే కదా. కానీ ఇక్కడ ఎప్పుడు ఆ కుర్రాళ్లతో గడిపే నవాబుకు ఆమె వైపు తలెత్తు చూసేంతటి సమయం మాత్రం ఎక్కడుంది? ఆమెను కన్నెత్తి చూసేవాడు కాదు. అలాగని ఆమెను బయటికి వెళ్ళి వేరే వాళ్ళని కలవనిచ్చేవాడు కాదు. పెళ్ళైన దగ్గర నుంచి బేగం జాన్ చుట్టాలే ఆమెను చూడటానికి వచ్చి నెలల తరబడి ఉండేవాళ్ళు. కానీ ఆమె మాత్రం ఆ ఇంటి బందిఖానా నుంచి కొద్ది రోజులు కూడా బయటపడలేకపోయింది. ఆ బంధువులను చూస్తే ఆమెకు రక్తం ఉడికిపోయేది. హాయిగా, తీరిగ్గా ఆనందించటానికి వచ్చేవాళ్ళు. నవాబు గారు వండి పెట్టించే గమగమలాడే వంటల్ని ఆరగించి చలికాలం వెచ్చగా గడిపేవారు. ఆమెకు మాత్రం కొత్తగా మెత్తటి బూరుగు దూదితో కుట్టించిన పొట్టుబొంతలో దూరి పడుకున్న చలి పెడుతూనే ఉండేది. వణుకుతూ చల్లగా మునగదీసుకుని పడుకునేది. పట్టుబొంతలో ఆమె అటూ ఇటూ మసలుతుంటే గోడ మీద వింత వింత ఆకారాలు పడేవి. కానీ ఆమెకు ఇవేమీ హాయిని, ఊరటిని ఇచ్చేవి కాదు. ఇటువంటప్పుడు ఎవరైనా ఎందుకు బతకాలి? ప్రాణం ఉంది కాబట్టి. అది ఉన్నంత వరకు బతక్క తప్పదు. ఆమె బతకాలని రాసిపెట్టి ఉంది, బతుకుతోంది. రబ్బు వచ్చిన తర్వాతే బేగం జాన్ జీవితానికి కళాకాంతి వచ్చింది. బక్క చిక్కి ఎండిపోయిన బేగం జాన్ శరీరం చూస్తుండగానే నిండుగా తయారైంది. బుగ్గలు నునిపెక్కాయి. ఆమె అందం వికసించింది. ఒక రహస్య తైలాన్ని మర్దన చేయటంతో బేగం జాన్లో మళ్ళీ జీవకళ పుట్టుకొచ్చింది. కానీ నన్ను అడిగితే ఆ తైలం వాడొచ్చని కానీ వాడమని కానీ ఉత్తమ వైద్య గ్రంథాలేవి చెప్పవు. నేను మొదటిసారి బేగం జాన్ని చూసేటప్పటికి ఆమె వయసు 40-42. మస్నద్ మీద ఆమె దర్జాగా పడుకుని ఉంటే రబ్బు ఆమె వెనకనే కూర్చుని వీపు మర్దన చేస్తూ ఉండేది. బచ్చలి పండు రంగు శాలువా కాళ్ల మధ్య వేసుకుని బేగం రాణిలాగా కూర్చుని ఉంది. నాకు ఆమెను చూస్తే అదో పారవస్యం. ఆమె చూపులకు అంత సమ్మోహన శక్తి ఉంది. ఆమె దగ్గరే కూర్చుని గంటలు గంటలు ఆమెనే చూస్తూ ఉండాలనిపించేది.
నల్లగా నిగనిగలాడే జుట్టుకి చక్కగా నూనె రాసి పాపిడి తీసి దువ్వేది. ఒక్క చిరు వెంట్రుక కూడా చెదిరినట్టు కనిపించేది కాదు. ఆమె కళ్ళు నల్లగా ఉండేవి. కనుబొమ్మలు సన్నటి విల్లంబుల్లా చిత్రకారుడు గీసిన గీతల్లా వంపుగా ఉండేవి. భారంగా కనిపించే కనుపాపలు, ఒత్తుగా మెరుస్తుండే కనురెప్పలు, వీటన్నింటినీ మించి ఆమె పెదవులు మాత్రం చాలా విలక్షణంగా, చాలాసార్లు ఎర్రటి పళ్ళులా చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకర్షించేవి. కోసుగా ఉండే పై పెదవి పైన కనపడనట్టుగా నూనూగు నిగారింపు ఉండేది. కణతల వరకు ఒత్తుగా పెరిగిన తల వెంట్రుకలు. తదేకంగా ఆమెను చూస్తే ఒక్కోసారి అందమైన కుర్రాడి ముఖం చూస్తున్నామా అనే వింత ఆలోచన వచ్చేది. ఆమె చర్మం తెల్లగా నున్నగా ఉండి ఎవరో ఆమె ఒంటిపై దానిని ఒడుపుగా కుట్టారా అన్నట్టుండేది. ఆమె ఎప్పుడైనా గోక్కోవటానికి బట్టని మోకాళ్ల పైకెత్తితే నేను దొంగతనంగా ఆమె మెరిసే పిక్కల్ని చూసేదాన్ని. ఆమె పొడుగాటి మనిషి. లావుగా కనిపించిన శరీరం తీర్చిదిద్దినట్లు అందంగా కుదిమట్టంగా ఉండేది. పొడవాటి బలమైన నూనెపైన చేతులు, కూర్చున్నట్టుండే చక్కని నడుము. ఇంతా చేసి నేనేం చెప్తున్నాను? రబ్బు ఆమె వెనక కూర్చుని వీపు రుద్దుతూ ఉండేది. గంటల కొద్దీ అలాగే కూర్చుని ఆ పని చేస్తూనే ఉండేది. అదేదో జీవితానికి చాలా అత్యవసరమైన పనిలా, అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమంలా. రబ్బుకి మరేం పని లేదు. రోజంతా బేగం జాన్ పందిరి మంచం మీద కూర్చుని ఆమె కాళ్ళో తలో మరో భాగమో పడుతుండటమే. అంతసేపు ఒళ్ళు ఒత్తటమో నిమరటమో చేస్తుంటే నాకోసారి తికమకగా ఆశ్చర్యంగా ఉండేది. మరెవరి మాటో నాకు తెలియదు, కానీ నా వరకు నాకైతే ఒళ్ళు హోనమైపోయి ఉండేది. రోజు అంతు లేకుండా సాగే ఈ మర్దనలు ఒక్కటే కాదు, బేగం జాన్ తీరుపాటుగా స్నానం చేసిన రోజున ఈ తంతు మరింత సేపు సాగేది. ఇప్పుడు ఆలోచిస్తే స్నానానికి ముందు 2 గంటల పాటు రకరకాల నూనెలతో, సువాసన ద్రవ్యాలతో, తైలాలతో ఆమె ఒళ్ళు మర్దన కార్యక్రమం జరిగేది. అది ఎంతసేపు జరిగేదంటే అది తలుచుకుంటేనే నా ఊహలు పరుగెత్తడం మొదలు పెడతాయి. ఆమె గది తలుపులు వేసి ఉండేవి. లోపల సాంబ్రాణి పొగ వేసేందుకు ఏమో కణకణలాడే నిప్పులు ఒక మూకుడులో వేసి ఉండేవి. అప్పుడు మొదలయ్యేది మర్దన. సాధారణంగా రబ్బు ఒక్కరితే ఉండేది ఆ గదిలో. మిగిలిన పనివాళ్ళు గుమ్మం దగ్గర నిలబడి ఏవి కావాలంటే అవి అందిస్తూ వాళ్లలో వాళ్లే ఏవో గుసగుసలాడుకునేవారు. ఉన్నమాట ఏమిటంటే బేగం జాన్ చిరకాలంగా దురదతో బాధపడేది. ఎన్ని తైలాలు లేపనాలు వాడినా పాపం ఆవిడికి అది పోలేదు. డాక్టర్లకి, హకీములకి అందితే కదా. చర్మం మహాస్వచ్ఛంగా ఉండేది. ఒక్క మచ్చ ఉండేది కాదు. కనీసం కందటం కూడా లేదు. మరి చర్మం కింద ఏమైనా దోషం ఉందేమో అది వాళ్లకు తెలియదాయే. ఈ వెధవ డాక్టర్లు ఎందుకు పనికిరారు? వాళ్లకు బుర్రలు ఉంటే కదా. మీకు జబ్బుందంటే ఎవరు నమ్ముతారు? దేవుడు దయ అనుకోండి, మీ రక్తం కొంచెం వేడి అంతేనమ్మా అనేది రబ్బు. బేగం జాన్ కళ్ళల్లోకి ఊరగా చూసి నవ్వుతూ. రబ్బు మాటకొస్తే బేగం జాన్ ముఖం మంచుతో కడిగినట్టు తెల్లగా ఉంటే రబ్బూది కాలిన ఇనప చువ్వల ఎరుపెక్కి ఉంటుంది. ముఖం మీద చిన్నగా కనిపించని స్ఫోటకం మచ్చలు, దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరం, కురచగా మెత్తగా ఉండే చేతులు, బిగదీసినట్టు కనిపించే చిరుపొట్ట, ఎప్పుడూ నిగారింపుతో తడిగా మెరిసే పెదవులు, కొంచెం మనసు చెదరగొట్టే వాసనేతో ఆమె నుంచి ఎప్పుడూ వచ్చేది. బొద్దుగా ఉండే ఆమె చేతులు ఎంత త్వరగా కదిలేవో. ఈ క్షణంలో బేగం జాన్ నడుము మీద ఉంటే మరో క్షణంలో ఆమె తొడల దగ్గర ఉండేవి. ఇంకో క్షణంలో మడమల దగ్గరకు పరిగెత్తేవి. నేనెప్పుడు దగ్గరగా కూర్చుని ఆ చేతులు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాయో చూడటానికి ఉపలాట పడేదాన్ని. చలికాలమైన వేసవైన బేగం జాన్ ఎప్పుడూ హైదరాబాదీ లేసులతో కుట్టిన మెత్తటి తెల్లని కుర్తాలు వేసుకునేది. కింద పైజమాలు వేరే ముదురు రంగువి. ఫంకా ఎప్పుడూ తిరగాల్సిందే. అలవాటుగా ఓ నల్లని శాలువా ఒంటిపై వేసుకునేది.
చలికాలం అంటే ఆవిడకు మహా ఇష్టం. ఆ కాలంలో ఆవిడ దగ్గర ఉండటం అంటే నాకు భలే ఇష్టం. అసలు శ్రమ పడేది కాదు. హాయిగా, సుఖంగా మెత్తటి తివాచి మీద ఒత్తిగిలి ఏ బాదం పప్పులో, ఎండు ద్రాక్షలో నములుతూ వీపు రుద్దించుకునేది. రబ్బు అంటే మిగిలిన పని వాళ్ళకి కడుపు మంట. దెయ్యం. బేగం జాన్తోనే భోంచేసేది. ఎప్పుడూ పక్కనే ఉండేది. పడుకోవటం కూడా ఆమెతోనే. పేరంటాల్లో, పబ్బాల్లో రబ్బు, బేగం జాన్ల గురించి వింతగా ఏవేవో చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తేనే పగలబడి నవ్వేవారు. పాపం బేగం జాన్ మీద లెక్కలేనని కథలు. ఆవిడ మటుకు ఎక్కడికి కదిలేది కాదు, ఎవరిని కలిసేది కాదు. ఎంతసేపు ఆవిడ, ఆవిడ దురద. ఎవరెలా పోతే ఆమెకేం? నేను చెప్తున్న విషయాలు నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పటివని ఇంతాకే అన్నాను కదా. ఆవిడంటే అదో మోహం నాకు. నేనంటే ఆవిడకి మహా ఇష్టం. అందుకే అమ్మ ఆగ్రా వెళ్తూ ఇంట్లో వదిలేస్తే అందరితో గొడవ పెట్టుకుంటానని నన్ను వారం పాటు బేగం జాన్ ఇంట్లో వదిలి వెళ్ళింది. నాకు బేగం జాన్కి మహా ఆనందం కలిగింది. ఎంతైనా మా అమ్మకి చెల్లెలు కదా. రాత్రి నేనెక్కడ పడుకోవాలి? ఇంకెక్కడ? బేగం జాన్ గదిలోనే. ఆమె పడకకి పక్కనే నా కోసం చిన్న మంచం వేశారు. మొదటి రాత్రి నేను బేగం జాన్ కబుర్లు చెప్పుకున్నాం. 10 వరకు 11 వరకు పేకాడుతూ గడిపి ఆ తర్వాత నా మంచం మీద నిద్రపోయాను. నేను పడుకునేటప్పటికీ రబ్బు బేగం జాన్ వీపు రుద్దుతూ ఇంకా అక్కడే ఉంది. ఛీ, పాడు మనిషి అనుకున్నాను. ఎప్పుడో రాత్రివేళ హఠాత్తుగా మెలకువ వచ్చింది. విపరీతమైన భయం నన్ను ఆవహించింది. గదంతా చీకటి. ఆ చీకట్లో బేగం జాన్ పట్టుబంత లోపల ఏదో ఏనుగు పెనుగులాడుతున్నట్టు అటూ ఇటూ ఊగుతోంది. బేగం జాన్ భయం భయంగా పిలిచాను. ఏనుగు కదలటం ఆగిపోయింది. పట్టుబంత ఊగటం నెమ్మదించింది. ఏం కావాలి? నిద్రపో. బేగం జాన్ గొంతు ఎక్కడి నుంచో వస్తున్నట్టుంది. భయమేస్తుంది. భయంగా చిట్టెలుకలా అన్నాను. నిద్రపో. భయపడటం ఎందుకు? హాయిగా ఆయత్ అల్ కుర్సీ చదువుకో. సరే అని వెంటనే మనసులో దానిని చదువుకోవటం మొదలుపెట్టాను. మొత్తం కంటతా వచ్చినా ఎందుకో మధ్యలో ఆగిపోయింది. నీ దగ్గరకు రానా బేగం జాన్? వద్దమ్మా, నువ్వు నిద్రపో. ఈసారి కొంచెం గట్టిగా చెప్పింది. తర్వాత ఎవరో ఇద్దరు గుసగుసలాడుకున్నట్టు వినిపించింది. బాబోయ్, ఈ రెండో వ్యక్తి ఎవరు? నాకు ఇంకా భయం వేసింది. బేగం జాన్, ఇక్కడ దొంగ ఎవరైనా ఉన్నారంటావా? నిద్రపో అమ్మా, ఇక్కడ దొంగ ఎవరుంటారు? అది రబ్బు గొంతు. గబగబా పొట్టుబంత నా తల మీదకు లాగేసుకున్నాను. కొంతసేపటికి నిద్ర పట్టింది. మర్నాటి పొద్దున్నకి ఈ భయం గొడవంతా నా బుర్రలోంచి ఎగిరిపోయింది. నాది కొంచెం బెరుకు స్వభావం. చిన్నప్పుడు పీడకలలు వచ్చేవి. నిద్రలో గొనగటం, మెలకువ వచ్చేసి కూర్చోవటం, పక్కమేంచి హఠాత్తుగా లేవటం లాంటివి ఎప్పుడూ జరుగుతుండేవి. నాకు దెయ్యం పట్టిందనుకునేవారు. ముందు రాత్రి సంఘటన అందుకే తొందరగా నా మనసులోంచి చెదిరిపోయింది. పొద్దున్న ఆ పట్టుబంత మామూలుగా చాలా అమాయకంగా కనిపించింది. రెండో రోజు రాత్రి నేను నిద్ర లేచేసరికి బేగం జాన్, రబ్బు ఏదో దెబ్బలాడుకుంటూ పక్క మీద నిశ్శబ్దంగా సర్దుకున్నారనిపించింది. అదేమిటో నాకు అర్థం కాలేదు. ఎలా సర్ది చెప్పుకున్నారో కూడా నేను చెప్పలేను. నాకు అర్థమైందల్లా రబ్బు నిట్టూర్పులు, పిల్లి పాలపళ్ళాన్ని లపలప నాకుతూ తాగినట్టు ఏవో శబ్దాలు. నాకు చాలా భయం వేసి నిద్రలోకి జారుకున్నాను. ఓ రోజు రబ్బు తన కొడుకును చూడటానికి ఊరెళ్ళింది. వాడు ఒట్టి పిచ్చివాడు. వాడి కోసం బేగం జాన్ చేయగలిగిందంతా చేసింది. అతని కోసం ఊర్లో ఒక దుకాణం పెట్టించి వాడికి ఒక దారి చూపాలనుకుంది. కానీ వాడిది పనిచేసే తత్వం కాదు. కొన్నాళ్ళు నవాబు గారి దగ్గర కూడా ఉన్నాడు. బహుమతులు, బట్టలు అందుకున్నాడు. ఏమైందో ఎందుకో తెలియదు కానీ అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. తల్లిని చూడటానికి కూడా మళ్ళీ ఈ ఇంటి ఛాయలకు రాలేదు. దాంతో అతడిని చూడటానికి రబ్బునే అప్పుడప్పుడు తన బంధువుల ఇంటికి వెళ్ళొస్తుండేది. బేగం జాన్కి ఇది అస్సలు ఇష్టం లేదు.
కానీ రబ్బూకి మరో మార్గం లేదు. రోజంతా బేగం జాన్ మనసులో లేదు. అదోలా ఉంది. ఒళ్ళు నొప్పి. ఆమె శరీరంలో ప్రతి కండరం లాగేయటం మొదలుపెట్టింది. ఎవరూ ముట్టుకోవటాన్ని భరించలేకపోయింది. ఏం తినలేదు. రోజంతా ఏ పని చేయకుండా దిగాలుగా కూర్చుని ఉండిపోయింది. బేగం జాన్, నీ వీపు గోకనా? ఆత్రంగా అడిగాను పేక కలుపుతూ. బేగం జాన్ నన్ను ఒక్కసారి తేరిపార చూసింది. గోకనా? నిజంగా అంటూ పేక పక్కన పెట్టేశాను. కొంతసేపటి వరకు గోకాను. బేగం జాన్ ఏమీ అనలేదు. మౌనంగా పడుకుంది. మరుసటి రోజుకి రబ్బు రావాల్సింది. కానీ రాలేదు. బేగం జాన్కి చిరాకు పెరిగిపోయింది. కప్పు మీద కప్పులు టీ తాగేసి చివరికి తలనొప్పి తెచ్చుకుంది. మళ్ళీ ఆవిడ వీపు గోకటం మొదలుపెట్టాను. నున్నటి టేబుల్లా ఉంది. మెల్లగా నిమురుతూ గోకుతూనే ఉన్నాను. ఆవిడకు ఏదో ఒక సాయం చేస్తున్నాను కదా అని ఆనందంగా ఉంది. ఇంకొంచెం గట్టిగా గుండీలు తీసేయ్, బేగం జాన్ తన్మయత్వంతో అంది. ఇటువైపు, కొంచెం కింద, భుజం కింద, అది అక్కడే. అవును, భలే మంచి పిల్లవే నువ్వు, హహహ అంటూ ఆనందంగా గట్టిగా ఊపిరి తీసుకోవటం మొదలుపెట్టింది. ముందుకు, ఈ వైపు. బేగం జాన్ ఆ భాగాన్ని తన చేత్తోనే తేలిగ్గా అందుకోగలదు. కానీ నాకు చూపించింది, నాతో చేయించింది. నేను దాన్నేం అసహించుకోలేదు. ఆ క్షణంలో నేను చాలా ముఖ్యమైన దాన్ని అనిపించింది నాకు. మళ్ళీ ఇటువైపు. ఏయ్, ఏం చేస్తున్నావు? చకలిగిలి పెడుతున్నావు నువ్వు అంటూ కిలకిలగా నవ్వింది. నేను గోకుతున్నంతసేపు ఆవిడతో మాట్లాడుతూనే ఉన్నాను. రేపు నిన్ను బజారుకు పంపిస్తాను. ఏం కొనుక్కుంటావు? కళ్ళు తెరుస్తూ మూస్తుందే ఆ బొమ్మ. వద్దు బేగం జాన్, బొమ్మ వద్దు. నేనేం చిన్నపిల్లని కాను. కాకపోతే మరేంటంట, ముసలమ్మవా అంటూ నవ్వింది. సరే, బబ్బువా బొమ్మ కొనుక్కో. బట్టలు నువ్వే కుట్టుకో. కావలసినన్ని బట్టలు నేనిస్తాను అంటూ నా వైపు తిరిగింది. సరే అన్నాను. ఇక్కడ అంటూ నా చెయ్యి తీసుకుని తనకు దురద ఉన్న చోట పెట్టింది. ఆవిడ చెప్పిన చోటల్లా గోకాను. నా ఆలోచనలన్నీ బబువా చుట్టూతా తిరుగుతున్నాయి. యాంత్రికంగా గోకేస్తుంటే ఆవిడేదో మాట్లాడుతూనే ఉంది. ఇదిగో మాట, నీకు గౌన్లు ఎక్కువ లేవు. రేపు దర్జీని పిలిపించి నీకు కొత్తది కుట్టిస్తా. మీ అమ్మ నాకు గుడ్డ ఇచ్చి వెళ్ళింది. ఆ ఎర్రగొడ్డ అయితే వద్దు, చాలా చీప్గా కనిపిస్తుంది. ఏదో వాగుతూ నా చెయ్యి ఎక్కడ పెట్టానో గమనించలేదు. అలా అని బేగం జాన్ బద్ధకంగా వెళ్ళకిలా పడుకుని ముందు కూడా చూడలేదు. అరే అంటూ నా చెయ్యి వెనక్కి లాగేసుకున్నాను. బంగారు తల్లి, ఎక్కడ గోకుతున్నావు? కాస్త చూసి గోకు. నా పక్కటెముకలు నీ వల్ల విరిగిపోగలవు అంది కొంటిగా నవ్వుతూ. నాకు సిగ్గుగా అనిపించింది. ఇలారా, నా పక్కన పడుకో అంది. నేను పడుకుంటే నా తలకు తన చేతిని దింటుగా అమర్చింది. అరెరే, ఎంత పక్కగా ఉన్నావు, నీ ఎముకలన్నీ కనిపిస్తున్నాయి అంటూ లెక్క పెట్టడం మొదలుపెట్టింది. అంటూ గొణిగాను. ఓయ్, నిన్నేం తినేయనులే. తింటాననుకుంటున్నావా? స్వెట్టర్ ఎంత బిగుతైపోయిందేమిటి? కాస్త వెచ్చగా ఉండటానికి లోపలి బనీనైనా వేసుకోలేదు. నేను అశాంతిగా కదలసాగాను. అసలు ఎన్ని ఎముకలుంటాయి? ఆమె గొంతు మార్చి అడిగింది. ఒకవైపు 9, మరోవైపు 10 అన్నాను. స్కూల్లో నేర్చుకున్న నా సైన్స్ పాఠం గుర్తుకు తెచ్చుకుంటూ. ఏది చూద్దాం, నీ చెయ్యి తీయి. 1, 2, 3. ఒక్క గెంతులో ఎలాగైనా అక్కడి నుంచి పారిపోవాలని నాకున్న. ఆవిడ వదలకుండా గట్టిగా హత్తుకుంది. అంటూ వదిలించుకోబోయాను. బేగం జాన్ గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. ఆ రోజు ఆవిడ ఎలా ఉందో గుర్తుకు వస్తే ఇప్పటికీ నా గుండె గుబేల్మంటుంది. ఆవిడ కళ్ళు మత్తుగా బరువుగా వాలిపోతున్నాయి. మూతిపైన నూగు మరింత ప్రస్ఫుటమైంది. అంత చల్లని వాతావరణంలో కూడా ఆమె ముక్కు మీద, పెదవుల మీద చెమట బిందువులు మెరిశాయి. ఆవిడ చేతులు మంచులా చల్లబడ్డాయి, కానీ చాలా మెత్తగా అయిపోయాయి. అసలు తగులుతుంటే పై చర్మం లేదేమో అనిపించింది. బేగం జాన్ ఒంటి మీద శాలువా తీసేసింది.
పల్చని కుర్తాలో ఆమె శరీరం మెత్తని పిండిలా నిగనిగలాడుతుంది. బంగారు గుండీలు ఊడిపోయి కుర్తా పట్టి ఒక పక్కకి వాలి ఊగుతోంది. సాయంకాలం అయ్యింది. ఆ గదంతా చీకటి అలుముకుంది. హఠాత్తుగా ఏదో తెలియని భయం నన్ను చుట్టేసింది. భయపడిపోయాను. బేగం జాన్ కళ్ళు మరింత మొత్తెక్కాయి. నేను లోపల ఏడవటం ప్రారంభించాను. నన్ను ఓ బొమ్మలాను ఆట వస్తువులాను హత్తుకుని నలిపేసి పిసికేసింది. ఆవిడ శరీరంలోని వేడి దిమ్మెక్కించింది. ఆవిడకి అదేమీ పట్టట్లేదు. ఏదో దెయ్యం పట్టిన దానిలా ఊగిపోతుంది. నేను నోరు పెగల్చలేకపోయాను. అరవలేను, ఏడవలేను. కొంతసేపైన తర్వాత అలసిపోయిన దానిలా వెనక్కి వాలిపోయింది. ఆవిడ ముఖం అందవిహీనంగా కళ లేకుండా తయారైంది. ఆయాసపడుతూ గట్టిగా ఊపిరి తీసుకుంటుంటే ఆవిడ చచ్చిపోతుందేమో అనుకున్నాను. ఒక్క గెంతు గెంతి లోపలికి ఉడాయించాను. దేవుడి దయ, రబ్బు ఆ సాయంత్రానికల్లా వచ్చేసింది. రాత్రి పక్క ఎక్కేటప్పటికి నా లోపలి వణుకు అలాగే ఉంది. త్వరగా బొంత ముఖం మీదకి లాగేసుకుని నిద్ర కోసం పాకులాడాను. కానీ నిద్ర రాదే. కొన్ని గంటల పాటు అలాగే మెలకువగా ఉన్నాను. అమ్మ రావటానికి ఎందుకింత ఆలస్యమైంది? బేగం జాన్ అంటే పట్టుకున్న భయంతో మొత్తం రోజంతా పనివాళ్ళ మధ్య గడిపాను. ఆవిడ గదిలోకి అడుగు పెట్టాలంటేనే మతిపోతుంది. ఎవరితోనైనా నా పరిస్థితి చెప్పుకుందామన్నా అక్కడెవరూ లేరు. ఉన్నా ఏం చెప్పగలిగేదాన్ని? బేగం జాన్ అంటే భయం వేసిందనా? అది బేగం జాన్కి నేనంటే ఎంతో ప్రాణమని అందరికీ తెలిసిన తర్వాత రబ్బు, బేగం జాన్ మళ్ళీ కీచులాడుకున్నారు. నా దురదృష్టం అలాంటిది. మరి నాకు బెంగ మొదలైంది. నేను అప్పటికే చాలా ఎక్కువసేపు చలిలో తిరిగానని, న్యూమోనియా వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకుంటానని బేగం జాన్ హఠాత్తుగా నా మీద అరవటం మొదలుపెట్టింది. చూడమ్మాయి, నాకు అప్రతిష్ట తెచ్చిపెట్టి గుండు కొరిగిస్తావా ఏమిటి? నీకేమైనా అయితే నన్ను కాదు అనేది అంటూ దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆమె ముందు గిన్నె పెట్టుకుని నీళ్లతో ఒళ్ళు కడుక్కుంటుంది. పక్కనే టేబుల్ మీద ఆవిడ కోసం టీ రెడీ చేసి పెట్టారు. నువ్వు కొంచెం కప్పులో పోసుకుని నాకు కప్పులకు పోసివ్వు, తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ చెప్పింది. ఈ లోపల బట్టలు మార్చుకుని వస్తాను. ఆవిడ బట్టలు మార్చుకుంటుంటే నేను టీ చప్పరించడం మొదలుపెట్టాను. బేగం జాన్ వీపు రుద్దించుకుంటున్నప్పుడు ఎప్పుడు నన్ను పిలిచినా వెళుతున్నాను. కానీ ముఖం ఇటు తిప్పేసుకుని నిలబడి అవకాశం దొరికిన మరుక్షణం అక్కడి నుంచి పారిపోతున్నాను. అప్పుడు బట్టలు మార్చుకుంటుంటే కడుపులో దేవినట్టయింది. తల తిప్పేసుకుని ఎటో చూస్తూ టీ తాగుతున్నాను. అమ్మా, నా అంతరాత్మ ఘోషించింది. తమ్ముడితో దెబ్బలాడతానని నాకింత పెద్ద శిక్ష వెయ్యాలా? అమ్మకి నేను మగపిల్లలతో ఆడటం ఎప్పుడూ ఇష్టం లేదు. అక్కడికి మగపిల్లలంటే ఏదో క్రూర మృగాలైనట్టు, తన ప్రియాతి ప్రియమైన కూతుర్ని వాళ్ళేదో తినేస్తారన్నట్టు. ఇంత చేసి మగపిల్లలంటే ఎవరు? నా తమ్ముళ్ళు, వాళ్ళ బుల్లి స్నేహితులు. కానీ అమ్మ వేరేగా అనుకునేది. ఆడపిల్లలంటే అదుపులో ఉండాలి, వాళ్ళని ఇప్పుడు నియంత్రణలో ఉంచాలి. మరి ఇక్కడ పరిస్థితి? ప్రపంచంలోని పోకిరీలను, దుర్మార్గులందరినీ చూసినా పుట్టనంతటి భయం ఒక్క బేగం జాన్ని చూస్తేనే కలుగుతుంది. అవకాశమే ఉంటే ఉన్నపళంగా వీధిలోకి పారిపోయేదాన్ని. అవకాశం లేదు. బట్టలు మార్చుకుని తీరుబడిగా అలంకరణ మొదలుపెట్టింది బేగం జాన్. అంతా అయిపోయిన తర్వాత సువాసన ద్రవ్యాల తైలాల మేళవింపుతో నిప్పు కణికలా మెరిసింది. అప్పుడు నా మీద తన ప్రేమనంతా వలకబోయటం మొదలుపెట్టింది. ఆమె ఏది చెప్పటం ప్రారంభించినా నేను ఇంటికెళ్ళిపోతాను అనటం మొదలుపెట్టాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఇలారా, నా పక్కన కూర్చో అంటూ బుజ్జగించింది. నిన్ను బజారుకు తీసుకెళ్తా, చెప్పిన మాట విను. నేనేం వినలేదు, నేను ఇంటికెళ్తాను అన్నదొక్కటే నా మంత్రం. ఆవిడ బొమ్మలు, అప్పచ్చులు ఎన్ని కొనిపెడతానన్నా నా సమాధానం మాత్రం అదే. ఇంటికెళ్తే నీ తమ్ముడు నిన్ను కొడతాడే పిచ్చిమొద్దు అంటూ ప్రేమగా భుజం మీద చరిచింది. కొడితే కొట్టుకోనిదే అని మనసులోనే అనుకుని బెంకంగా బిగుసుకుపోయాను. పక్వానికి రాని మామిడికాయ పుల్లగా ఉంటుంది బేగం జాన్ అంది రబ్బు మంటగా.
అంటుండగానే బేగం జాన్ ఒక్కసారిగా మెలికలు తిరిగిపోయి మూర్ఛ రోగిలా పడిపోయింది. కొద్ది క్షణాల క్రితం ఆమె నాకు ఇవ్వబోయిన మెడలోని బంగారు నెక్లెస్ క్షణాల్లో కిందపడి ముక్కలయ్యింది. లేసుల దుప్పట ముక్కలుగా చిరిగిపోయింది. ఒక్క వెంట్రుకు కూడా అటూ ఇటూ చెదరని ఆమె తలకొట్టు చిందరవందర అయిపోయింది. ఓ అంటూ బిగ్గరగా అరవటం మొదలుపెట్టింది. ఆమె ఒళ్ళు వణికిపోతుంది. భయంతో నేను ఒక్కసారిగా గది బయటకు పరిగెత్తాను. బేగం జాన్ స్థిమితపడటానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత చాలాసేపటికి నేను పిల్లిలా ఆమె గదిలో అడుగుపెట్టి చూస్తే రబ్బు ఆమె పక్కనే కూర్చుని ఒంటికి మర్దన చేస్తుంది. చెప్పులు విప్పే, బేగం జాన్ పక్కటెముకల్ని పడుతూ అదిరిపాటుగా అంది రబ్బు. ఎలుక పిల్లల బెదురుగా నా మంచం మీదకి పాకి గబుక్కున పొట్టుబంతలోకి దూరిపోయాను. సర్ సర్ ఫట్ కీచ్. ఆ రాత్రి బేగం జాన్ పట్టుబంత మళ్ళీ ఏనుగులా అటూ ఇటూ ఊగటం మొదలుపెట్టింది. అయ్య బాబోయ్ అనుకున్నాను. నా గొంతు నిండా భయం. ఏనుగు లోపల గొంతులేసింది, ఆగిపోయింది. నేను ఊపిరి బిగపట్టి చూస్తున్నాను. మళ్ళీ ఏనుగు హడావిడి మొదలైంది. తల నుంచి కాలిగోరు వరకు వణికిపోయాను. ఎలాగైనా ధైర్యం అంతా కూడదీసుకుని మంచం చివర ఉన్న లైట్ స్విచ్ వేయాలనుకున్నాను. ఏనుగు దిక్కుతోచినట్టు లేచింది. మోకాళ్ళ మీద కూర్చోవటానికి కాబోలు ప్రయత్నం చేస్తుంది. స్లప్ స్లప్ అంటూ ఎవరో ఏదో ఇష్టంగా జురుకు తింటున్నట్టు శబ్దాలవుతున్నాయి. హఠాత్తుగా నాకు మొత్తం విషయమంతా అర్థమైపోయింది. బేగం జాన్ ఆ రోజు మొత్తం మీద ఏమీ తినలేదు. రబ్బు ఎప్పుడూ మెక్కుతూనే ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆ బొంత కింద చేరి ఏదో రుచికరమైంది తింటున్నారు. ఏమైనా వాసన వస్తుందేమోనని ముక్కుపుటాలను అల్లల్లాడించాను. అత్తరు, గంధం, గోరింటాకు వాసనలు తప్ప మరేం రాలేదు. బొంత మళ్ళీ ఊగటం మొదలుపెట్టింది. పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పడుకుందామని ప్రయత్నిస్తున్నాను. కానీ బొంత ఎలాంటి వింత వింత ఆకారాల్లో కనిపిస్తుందంటే నాకు భయం వెన్నులోంచి పుట్టుకొస్తోంది. ఒక పెద్ద కప్ప ఉబ్బిపోయి పెరిగిపోయి మీదకు దూకుతుందేమో అనిపించింది. కొంచెం ధైర్యం తెచ్చుకుని ఏవో బెదరకొట్టే శబ్దాలు చేయబోయాను. కానీ ఏం కాలేదు. ఎవరూ పట్టించుకోలేదు. పట్టుబొంత మళ్ళీ నా బుర్రలోకి దూరిపోయి అక్కడ పెద్దదిగా పెరిగిపోవటం మొదలుపెట్టింది. నెమ్మదిగా బెరుకుగా నా కాళ్ళు మంచం అవతల వైపు నుంచి కింద పెట్టి స్విచ్ కోసం తడుముకొని దాన్ని ఒక్క నొక్కు నొక్కాను. బొంత కింద ఏనుగు పెద్ద పెట్టున ఒక్క పిల్లి మొక్క వేసి కుప్పకూలిపోయింది. ఆ పిల్లి మొక్క వేయటంలో బొంత ఒక పక్క అంచు ఒక కాలితో పైకి లేచింది. అల్లా, నా పడక మీదకి ఒక్క గెంతు గెంతాను. లిహాఫ్, పట్టుబొంత కథ విన్నారు కదా. ఆంగ్ల అనువాదం సయ్యద్ సిరాజుద్దీన్, తెలుగు అనువాదం కిరణ్మయి మరియు పి. సత్యవతి. మూల రచన ఇస్మత్ చుగ్తాయ్. ఉర్దూలో ఈమె ప్రముఖ రచయిత్రి. మిత్రులారా, కథ పూర్తిగా విన్నారు కదా. మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కథ మీకు నచ్చిందా? ఈ కాలంలో స్వలింగ సంపర్కాలు, సహజీవనాలు సర్వసాధారణం అయిపోయినాయి. కానీ అప్పటి కాలంలో ఈ కథ ఎంత ధైర్యంగా రావటం చెప్పుకోదగినదే. అందుకు ఇస్మత్ చుగ్తాయ్ను మనందరం అభినందించాల్సిందే. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.